హలో నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అనే మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మ్యాచ్ చూసినాం కదా! పరుగుల వర్షం వైజాగ్‌లో నారాయణ, నారాయణ అనిపించినారు కలకత్తా. మరి పవర్ ప్లేలోనే 88 రన్స్ చేశారు. మన సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు పోతుందని చూసాము. కానీ లాస్ట్ ఓవర్ ఢిల్లీ ఇషాంత్ శర్మ మంచిగా కొంచెం పడటంతో రికార్డ్ అయితే బద్దలు కాలేదు. జస్ట్ మిస్. మరి టాస్ గెలిస్తేనే వైజాగ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. మొన్న చెన్నైని కూడా ఢిల్లీ ఓడగొట్టారు కదా! ఫస్ట్ బ్యాటింగ్ చేసి. అదేవిధంగా ఈరోజు టాస్ గెలవగానే టాస్ అయితే కీలకం అయిపోతుంది. టాస్ గెలిస్తే బ్యాటింగ్. ఆ పిచ్ మాత్రం సూటిగా మరి బ్యాటింగ్‌కి చాలా బౌలర్స్‌ని డామినేట్ చేసే విధంగా పిచెస్ ఉంటున్నాయి. మరి బ్యాటింగ్ తీసుకొని ఇంకా విధ్వంసం. నారాయణ పవర్ ప్లే మందమే పంపిస్తారు కానీ ఈరోజు బ్యాట్స్‌మెన్ లాగా మరి అంత ఘోరంగా 88 రన్స్. రన్స్ మళ్ళీ నెక్స్ట్ కొత్త రఘువంశీ అనే కొత్త అబ్బాయి 21 ఇయర్స్. ఇలాంటి ప్లేయర్స్ ఈసారి ఐపీఎల్‌లో హైలైట్ అవుతున్నారు. మంచి ఛాన్స్ బాగా మళ్ళీ 200 స్ట్రైక్ రేట్‌తో తను కూడా హాఫ్ సెంచరీ చేసిండు. మొన్న మయాంక్ యాదవ్, ఇప్పుడు ఇతను రఘువంశీ ఇలాంటి యంగ్ ప్లేయర్స్ అందరూ లైన్‌లోకి వస్తున్నారు. ఛాన్స్‌లు ఇస్తే అట్లా ఇంకా చాలామంది ఉన్నారు. మరి అదేవిధంగా రింకు సింగ్, రసెల్ అందరూ హార్డ్ హిట్టర్స్. అందరూ వాళ్ళ పని వాళ్ళు 200 స్ట్రైక్ రేట్‌తోను మంచి భారీ స్కోర్ దిశగా వచ్చారు. 272 స్కోరు, 273 లక్ష్యం పెట్టిర్రు ఢిల్లీకి. ఢిల్లీకి సాధ్యమా అంటే హైదరాబాద్‌లో ముంబై సేమ్ పిచ్ లాగా ఉంది కాబట్టి ముంబై ట్రై చేసినట్టు ముంబై కూడా దగ్గర ట్రై చేసింది. ఆల్మోస్ట్ ఆ విధంగా కూడా వీళ్ళు రాలేదు. పవర్ ప్లేలో 54 రన్స్ ఏమో చేసినారు. 88 రన్స్ వాళ్ళు చేస్తే. పవర్ ప్లేలోనే మొత్తం మ్యాచ్ పోయింది వీళ్ళది. పవర్ ప్లే మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. మిచెల్ మార్ష్, వార్నర్ అందరు 4 వికెట్లు కోల్పోయారు. మిచెల్ మార్ష్ ఆడాలి అసలు. స్టార్క్ ఫస్ట్ 2 మ్యాచ్ వికెట్స్‌లో ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్ వికెట్స్ తీసుకున్నాడు. మిచెల్ మార్ష్ ఒక మ్యాచ్ ఐపీఎల్‌లో కూడా హ్యాండ్ ఇస్తున్నాడు. అక్కడ ఆడినట్టు ఇక్కడ ఆడట్లేదు. మరి డ్రాప్ చేస్తే బెస్ట్. ఢిల్లీ ఆలోచించుకోవాలి మరి. మంచి ప్లేయర్‌ని తీసుకుంటే బెటర్. పవర్ ప్లేలో మొత్తం ఢిల్లీ లేకుంటే తర్వాత పంట్, స్టబ్స్ వాళ్ళు రాణించడంతో కాస్త స్కోర్ ఆ మాత్రం వచ్చింది. ఇద్దరు చెరో 50 వాళ్ళు బాగా ఆడారు. పవర్ ప్లేలో ఉపయోగించుకుంటే మ్యాచ్‌కి జర క్లోజ్‌గా వచ్చేది కూడా. అదేవిధంగా ఢిల్లీ ఓవరాల్ స్టబ్స్ అండ్ పంట్ ఇంకా మ్యాచ్ అందరూ లైన్ కట్టేసినారు. స్కోర్ అయితే 166కి 17 ఓవర్స్‌లో మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకా మ్యాచ్‌లో రికార్డ్స్ సెకండ్ హైయెస్ట్ రికార్డ్ అయితే నమోదైంది ఈరోజు. మరి మన హైదరాబాద్, వైజాగ్‌లోనే ఆ రికార్డ్స్ కూడా వచ్చినాయి. మరి మన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఎక్విప్మెంట్ తీసుకొని. మరి మరో వీడియోతో మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.